రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేటీఆర్ ఎగురు, ఎంత ఎగురుతావో ఎగురు, ఎక్కడికి ఉరుకుతావు, ఎంత ఉరుకుతావు, గుర్తుపెట్టుకో, నువ్వు ఊచ లెక్క పెట్టాల్సిందే అని చెప్పేసి అటు కేటీఆర్ను ఊచ లెక్క పెట్టాల్సిందే అంటుండు, ఇటు హరీష్ రావును కూడా ఊచ లెక్క పెట్టాల్సిందే అంటుండు. కానీ మరి ఆ ఎన్ని రోజులకు ఆ భాగ్యం మనకు కలుగుతుందా లేదా? వీళ్ళనైనా జైలు ఎత్తడయ్యాడా? ఇదే ఊదరగొట్టు ఉపన్యాసాల మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఏవో ఒక్కసారి ఇది నూరి, ఇది ఆడే వస్తలేదా? పేరు మీదకి బదిలీ చెప్పి భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. అయ్యో, మరి ఈ లెక్క చెప్పుడు ఎన్నడు అనేది మా ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. దానికి సంబంధించి మనం ఆధారాలు కూడా బయటపెట్టినాం. గతంలో బిగ్ టీవీలో ది నేక్డ్ ట్రూత్ అని చెప్పేసి హరీష్ రావుకు సంబంధించిన కథనం వేయించినాం. తొలి వెలుగు రఘు గారు వేసారు, ఓకే టీవీ శ్రావ్ వేసింది. ఇట్లా చాలా టీవీలలో కథనాలు వేయించినాం. హరీష్ రావు భూమి కబ్జా చేసిండు అని చెప్పుకోవడానికి, మాట్లాడడానికి కూడా భయపడుతున్న రోజులలో హరీష్ రావు భూమి కబ్జా చేసిండు అని ఆధారాలతో సహా ప్రజాక్షేత్రం ముందుకు వచ్చినాం. ఎన్ని రోజులు అవుతుంది? దాదాపుగా సంవత్సర కాలం గడిచింది. మరి ఇప్పటి వరకు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఏదో కాళేశ్వరము, కమలేశ్వరము, ఆయేశ్వరము, ఈయేశ్వరము అవసరం లేదు. హరీష్ రావును ఊచలు లెక్క పెట్టించాలంటే మేము తీసిన ఆధారాలు చాలు, దూరం పోవడం అవసరం లేదు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఇరిగేషన్ పేరుకి భూములు చేసి రైతుల దగ్గర నుంచి, ఆ ఇరిగేషన్ నుంచి ఈయన భూమి అక్రమంగా పొందిండు అని ఎంత క్లియర్గా విత్ ఎవిడెన్స్ చూపెట్టినాం. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే, మీ అందరికి నిజంగానే హరీష్ రావును కేటీఆర్ను మీకు జైలు వేయాలనే ఇంటెన్షన్ మీద కరెక్టే అయితే, జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నామని అనుకోకపోతే రండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా హరీష్ రావు నిజంగానే జైలు పెట్టాలంటే మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి కూడా నోరు మీద పోలే ఆయన భూమి కబ్జా చేసిన చెప్పేసి వార్తలు మేము వేస్తుంటే మాకు మద్దతు కూడా దొరకలే ఇక్కడ సిద్దిపేటలో. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ అంశాలను లేవెత్తురు. ఆయన జైలు వేయాలని ఉంటే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని జిరాక్సులు కట్టలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, 10 మంది దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకొచ్చి ఇస్తా. నేను కాంగ్రెస్ వాళ్ళకి కావాలని ఇస్తా, ముఖ్యమంత్రికి కావాలని ఇస్తా. ఆఖరికి మా అన్న చూసినావా గట్లున్నది. మరి హరీష్ అన్నకు సంబంధించిన వాయిస్, మా అన్న అవినీతి చేయలేదు, మా అన్న భూ కబ్జా చేయలేదు అని అప్పట్లో కథనాలు వస్తుంటే కింద ఇవన్నీ పెయిడ్ బ్యాచ్ అది అని చెప్పేసి కామెంట్లు చేసిన ఎవరైనా దయచేసి మీ అందరికి రిక్వెస్ట్, మీకు కావాలంటే ఆధారాలు నేను ఇస్తా. మీరు కావాలంటే మీకు ఆధారాలు నేను ఇస్తా. పాంప్లెట్ కొట్టిమంటే పాంప్లెట్స్ కూడా కొట్టిస్తా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో హరీష్ అన్నకు సంబంధించిన భాగవతం మొత్తం పాంప్లెట్లు వేసి పంచమంటే ఉంచుతాం. మీకు ఆధారాలు ఇవ్వాలంటే జిరాక్స్ సెట్లు ఇస్తాం అందరికీ. హరీష్ అన్న అసంటోడు కాదు, హరీష్ అన్న భూములు మింగడు అని ఎవరికైనా అనిపించినా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మీకు ఆధారాలు ఇస్తా. ఎన్ని కావాలంటే అన్ని ఆధారాలు ఇస్తా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా ఆ భ్రమల నుంచి రారి, ఇప్పటికైనా మాయల వడగురి. కుయ్యో ముర్రు అని మొత్తుకుంటాం. సిద్దిపేట చుట్టుపక్కలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో, అనేక జిల్లా కేంద్రాలలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న హరీష్ రావుని మొత్తుకుంటున్నాం. మేము మొత్తుకుంటు కాడికే ఆ సర్కారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పట్టించుకోదు. కింద మీరు కామెంట్లు చేయకమన్నారు. కానీ కేసు వేసినాం అనేది మాత్రం వాస్తవం. ఒక్కసారి చూపిస్తా. నిన్న అయితే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడగానే కొంతమంది కింద మీద అవుతురట. మొత్తం అది టీషర్ట్లు ప్యాంట్లు మొత్తం తడిసిపోతున్నాయి. మా అన్న గసంటోడు కాదు, చెయ్యడు, ఏదన్నోడు చేసి మా అన్నకు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కౌంటర్ చేయాలంటే నువ్వు ఇచ్చేది నేనే ఎత్తున్నా, వాళ్ళకి శాతం ఎత్తులే అని. మీరు మీరు నేరం చేసింది అయితే వాస్తవమే. అవతలోనికి శాతం కానంత మాత్రాన మీరు నేరం చేయలేదు అన్నట్టు కాదు. ఇక చూడు,
ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంట్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఎట్ సిద్దిపేట, ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్, ద తహసీల్దార్ చిన్నకోడూరు మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. వీళ్ళందరికీ రెస్పాండెంట్స్ వీళ్ళందరూ పలకాలని చెప్పేసి ఎవరు? ద తహసీల్దార్ చిన్నకోడూరు మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ. తన్నీరు హరీష్ రావు సన్ ఆఫ్ సత్యనారాయణరావు, ఏజ్డ్ 52 years, ఓసీసీ బిజినెస్, భారత్ నగర్ సిద్దిపేట. ఇది ఏందో అంటే మీకు మొత్తం ఎందుకు ఓపెన్ చేస్తారంటే హరీష్ రావు రంగనాయక్ సాగర్లో భూమి కబ్జా చేసిండని చెప్పేసి చేసినటువంటి కేసు తాలూకు వివరాలు ఇవి. క్లోజ్ కాలే, మేబీ అవుతుంది కావచ్చు. సో ఎక్కడో ఎవరెవరో కాంప్రమైజ్ అయ్యి కేసు క్లోజ్ అయితే బెంచ్ మీదకి రాకుండా ప్రయత్నాలు చేస్తే కింద మీద అయితే లంగా పని బయట పడకుండా ప్రయత్నాలు చేస్తుండొచ్చు. దాంట్లో కొంతమంది సక్సెస్ అవుతారు కావచ్చు. అంత మాత్రాన నేరం చేయలే అని కాదు కదా. ముమ్మాటికి 100% నేరం చేసిండు, భూమి కబ్జా చేసిండు. బహిరంగ చర్చకు సిద్ధమంటే అంబేద్కర్ చౌరస్తా కాడనా, ప్రెస్ క్లబ్ కాడనా, లేకపోతే ఇంకేడనా హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ కాడంటే కూడా సిద్ధమే, కాయిదాలు పట్టుకొని వస్తా. సో తెలంగాణ సమాజం మొత్తానికి చెప్తున్నా, దయచేసి వినండి, విత్ ఎవిడెన్స్ మేము చెప్తున్నాం.